మీ కుటుంబానికి మీరు శాపాన్ని తీసుకొచ్చేవారు కాదు, కానీ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేవారిగా ఉండాలి. మీ ప్రార్థన మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గెలుపుని తీసుకొచ్చేదిగా ఉండాలి. ఆకాన్ అనే వ్యక్తి తన ఒక రహస్య పాపం చేయడం ద్వారా తన కుటుంబాన్ని నాశనపరుచుకున్నాడు. ఏలి అనే ఒక యాజకుడు తన బిడ్డలను ప్రార్థనా పరులుగా పెంచకపోవడం వల్ల తన బిడ్డలందరి యొక్క నాశనాన్ని తనే దగ్గరుండి తీసుకొచ్చాడు. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారిని అమ్మివేసి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన తర్వాత జనరేషన్ తను చూడలేకపోయాడు. ఈ రోజున ఒక ఏలీలాగా, ఒక సౌలులాగా, ఒక ఆకాన్ లాగా, ఒక యూదాలాగా మీరు ఉండొద్దు. మీ కుటుంబానికి మిమ్మల్ని బట్టి మీ కుటుంబం శపింపబడే కుటుంబముగా కాదు, ఆశీర్వదింపబడే కుటుంబముగా మీ కుటుంబానికి మీరే ఒక దావీదులా ఉండాలి. దావీదు కుటుంబము ఎవరికి తెలియదు, కానీ దావీదు తర్వాత తన కుటుంబం యొక్క భవిష్యత్తే మారిపోయింది. తన పిల్లల 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 పిల్లలు ఇశ్రాయేలును పరిపాలించే రాజులుగా దేవుడు వారిని చేశాడు. హల్లెలూయా. ఈ రోజున దావీదు యొక్క ఆరాధన, దావీదు యొక్క విధేయత, దావీదు యొక్క ప్రార్థన జీవితము తన కుటుంబం యొక్క భవిష్యత్తు మార్చింది. ఈ రోజున అదే గుణగణాలు మీరు కలిగి ఉంటే మీ యొక్క కుటుంబం యొక్క భవిష్యత్తు దేవుడు అత్యధికంగా దీవించేవాడిగా ఉన్నాడు. మీ కుటుంబానికి ఒక హన్నా ప్రార్థన చేసినట్టుగా మీ ప్రార్థన ఉండాలి. హన్నా ప్రార్థన చేసి ఒక కుమారుడిని సంపాదించుకొని దేవునికే ఒక ప్రవక్తను బహుమానంగా ఇచ్చింది. హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఒక ప్రవక్తను బహుమానంగా ఇచ్చింది. అబ్రహాము, మీ కుటుంబానికి మీరు ఒక అబ్రహాము వలె ఉండాలి. మీ కుటుంబానికి మీరు ఒక ఇస్సాకు వలె, యాకోబు వలె ఉండాలి. మీ కుటుంబానికి మీరు ఒక యోసేపు వలె ఉండాలి. యేసును వెంబడించిన మత్తయి వలె, మార్కు వలె మీ కుటుంబంలో మీరు ఉండాలి. నేను చెప్పిన వారందరూ కూడా వారి కుటుంబానికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చారు. వారి కుటుంబాన్ని గర్వకారణంగా వారు నిలబెట్టారు. ఈ రోజున మిమ్మల్ని బట్టి మీ తరతరములు కూడా వర్ధిల్లాలి, సంతోషించాలి అని అంటే అది మీ ప్రార్థనలోనే ఉంది, మీ పోరాటంలోనే ఉంది. హల్లెలూయా.